ఆత్మ మిశ్రమమైనది, విభజింప వీలైనది అని ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే సత్యంగా నిలుస్తుంది. దానిని ఎవరికి వారు వారి వారి అవగాహనకు అందినంత మేరకు ఆయా స్థాయిల్లో అర్థం చేసుకున్నారు. వేదాంతులు, సాంఖ్యులు, యోగులు, అంతేకాదు ఋషులు మునులు కూడా దీనిని తెలుసుకోవడంలో పొరపాటు పడ్డారు. 3 శరీరాలు ఉన్నాయని శాస్త్రాలు కూడా అంగీకరించినప్పటికీ కారణ శరీరమే ఆత్మ అని తెలుసుకోలేకపోయారు. దేనిలో అయితే చలనము, ఆలోచన ఉంటాయో దానిని ఆత్మ అని అంటారు. బీజ రూపంలో ఉన్న కారణ శరీరమే ఆత్మ. అది భిన్న పదార్థాల మేళవింపు. అది భౌతికంగా ఉండే శరీరంగాను, మనసుకు సంబంధించిన సూక్ష్మ శరీరంగాను వ్యక్తమవుతుంది. అది మేల్కొని ఉన్న జాగృతావస్థలోనికి ప్రవేశించినప్పుడు దాని ప్రభావం వలన జ్ఞానేంద్రియాలలోనూ కర్మేంద్రియాలలోనూ చలనం కలుగుతుంది. అది మానస స్థితికి అంటే స్వప్నావస్థకు వచ్చేసరికి ఆలోచనలలో నిమగ్నమైపోతుంది. అది తిరిగి తన ప్రవాహాన్ని తానే ఉపసంహరించుకుని సూక్ష్మ అవస్థలోనికి వెళ్ళినప్పుడు అది తన యథారూపంలోని సమాధి స్థితికి వెళ్ళి బ్రహ్మానందానుభూతిని పొందుతుంది. కాబట్టి చలనము, ఆలోచన, తన్మయత్వం దానిలో ఉన్నప్పుడు అది అవిభాజ్యంగా కానీ సరళంగా కానీ ఎలా ఉండగలదు? కాబట్టి అది తప్పనిసరిగా భిన్న పదార్థాల మిశ్రమమే అయి ఉండాలి.